దిశ టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఈ డీటెయిల్ చూస్తే హిందూ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ వేడుకలు. సమైక్య ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించిన అరికెల శివరాం ప్రసాద్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండో రోజు కొనసాగుతున్న ప్రత్యేక పూజలు. వానమామలై పీఠాధిపతి పర్యవేక్షణలో జరుపుతున్న మహాకుంభ సంప్రోక్షణ పూజలు. కోదండపురం శ్రీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దర్శనంలో ఉమ్మడి పిఏపల్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పల్లపురెడ్డి గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవరకొండ నియోజకవర్గం గుడిపల్లి మండలం కోదండపురం గ్రామంలో ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరిగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆశీర్వచనం అనంతరం మల్లెపో రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించమని స్వామివారిని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ గజ్జల వెంకటేశ్వరరెడ్డి, ఇక దేవాలయ పాలక మండలి సభ్యులు పోలే మహేందర్, పోలే సైతులు, పోసిరెడ్డి సైదిరెడ్డి, అర్వపల్లి నరసింహ, ఎర్ర యాదగిరి, కృష్ణారెడ్డి, గోలిగిరి, మారుపాక జగన్, బాస్పాక రవి, కమ్మపాటి నరసింహ, దామోదర్, అదేవిధంగా నరేందర్, కడారి వెంకటయ్య, ఇక రానిపోయిన శ్రీనయ్య, భాస్కర్ రెడ్డి, రామాయంపల్లి వెంకటయ్య, ఇక మధుసూదన్ నాయక్, రుద్రాక్ష వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండలం కంకనాపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో షరతులు తప్పకుండా పాటించాలని డిస్టి సాజిద్ అలీ పేర్కొన్నారు. ఇక మీరు ఎక్కడైతే ఫోటో దిగారో అక్కడే ఇంటి నిర్మాణం చేయాలని, బేస్మెంట్కు ₹1,00,000 మరియు ఇంటి బీమారుకు స్లాబ్కు ₹2,00,000 మరియు పెయింటింగ్కు ₹1,00,000 పెయింటింగ్ దశల వారీగా వస్తుందని ఆయన చెప్పారు. అయితే మరుగుదొడ్డి తప్పక నిర్మించాలని సూచించారు. ఏదైతే కప్పు మందం అయిందో ఆ కప్పు మందానికి డైరెక్ట్ మనం ₹1,00,000 మీ అకౌంట్లోకి వేసేస్తాం. డైరెక్ట్ ఇవ్వాల్సిన ప్రశ్న ఉండదు. డైరెక్ట్ ₹1,00,000 బేస్మెంట్ ₹1,00,000, మన కప్పు మందం అయి కప్పు వేసిన తర్వాత మన ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత కప్పుకు ₹2,00,000 ఇవ్వడం జరుగుతుంది. ₹2,00,000 స్లాబ్. దీనికి 2, బేస్మెంట్ 1, కప్పు లెవెల్ 1, స్లాబ్కి 2, ₹4,00,000. పూర్తిగా మనం మరుగుదొడ్డి ఖచ్చితంగా కట్టాలి. ఇంటికి మరుగుదొడ్డి 100% కట్టాలి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి. ఆ మరుగుదొడ్డి ప్లస్ ప్లాస్టింగ్ పెయింటింగ్ చేసి ఆ ఫోటో మళ్ళీ ఆయన క్యాప్చర్ చేసిన తర్వాత మిగతా ₹1,00,000 మొత్తం ఫైనల్ బిల్ ఇచ్చేస్తాం. మీరు మరుగుదొడ్డి కట్టుకున్నామని అయ్యామంటే 80% అది ఇవ్వడానికి ఖచ్చితంగా మరుగుదొడ్డి అయితే ఇల్లు ప్లస్ మరుగుదొడ్డి 2 ఉండాలి. ఈ 5,00,000 అది కూడా ఇంకా రాలేదు. అది మనకు చెప్తారు. మనకు ఒకటి సర్కులర్ వస్తుంది. ఆ సర్కులర్ వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా చెప్పారు. మనకు ఆ సర్కులర్ వచ్చిన తర్వాత మనం చెప్పడానికి ఉంటుంది. మనం వచ్చి చెప్తే 5 లక్షలు ఖచ్చితంగా కట్టాలి.
మొత్తం సబ్సిడీ, పూర్తి సబ్సిడీ. ఫస్ట్ స్టెప్ నుంచే కట్టుకోవాలి. ఇంకోటి మనకి ఇది వేసిన తర్వాత సార్ దీనికి పాత కూడా కాలించి కట్టాలి. మొత్తం 4 గోడలు కొత్తగా ఉండాలి. కింద నుంచి కొత్తగానే కట్టాలి. పాత కూడా నేను నానించి కట్టాలి, లేకపోతే ఉంది సార్, లేకపోతే నేను కప్పేసి కప్పేస్తాను. ఇది స్కీమ్ యొక్క ఉద్దేశం. ఇది అవగాహన కల్పిద్దామని. ఎందుకంటే ప్రతి గ్రామం మేము ప్రతి మండలం పోతున్నాం, చెప్తున్నాము. ఇక్కడుంటే వీళ్ళకి ఎందుకంటే ఇంత దూరం వచ్చినాము, దూరంగా సార్ నేను ఇస్తాం. కొద్దిగా ఆలస్యమైంది, సారీ. ఈ స్కీమ్ యొక్క వివరాలు మొత్తం చెప్దామని ఆలోచన జనాలకు కూడా తెలవాలి కదా. ఎందుకంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే తెలియకుండా ఉంటారే, మాకు ఏం చెప్పాలి సార్ అంటారు. ఇది కూడా ఏం చేస్తారంటే, ఇది కూడా గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డులో ఇది అతికిస్తారు. చాకులమర్రి గ్రామంలోని చెనకేశ్వ ఆలయంలో బుధవారం శ్రీ అభినవ శంకరానంద స్వామి SSF సభ్యులు అదేవిధంగా హిందూ సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, హిందూ సంఘం నాయకులు జయదేవ్ రెడ్డి, ఇక సల్లా నాగరాజు, శివశంకరు, వీరంరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మహేందరాచారి, గుత్తి నరసింహులు, రవీంద్రారెడ్డి, దస్తగిరి, రాఘవ, రవిశంకర్ రెడ్డి, పుల్లయ్య, శివ స్వాములు, నరసింహ స్వాములు తదితరులు పాల్గొన్నారు. దగ్గర 104 మంది 105 మంది అనుభవాలు వాళ్ళ ఏం జరిగింది అనే దాని గురించి కంచిపీఠంగా చెప్తూ ఫస్ట్ 4వ వ్యక్తి యొక్క అనుభవంలో ఇది జరిగింది. ఈరోజు అప్పుడు శివాజీ మహారాజు గురించి అక్కడ సతారపట్నం మహారాష్ట్రలో సతారపట్నం అక్కడ ఎప్పుడు ఉన్నటువంటి జయేంద్ర సరస్వతి గారు కూడా సతారపట్నానికి కాబట్టి ఏవైతే మన హిందూ ధర్మాన్ని సంరక్షణకు తన జీవితాన్నే కాకుండా తన కొడుకు జీవితాన్ని కూడా అంకితం చేసినటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజు. ఇందాక చెప్పినట్టు 27 ఏళ్ల పాటు ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఇళ్ల మీదనే దృష్టి పెట్టి మన ధర్మాన్ని, సాంప్రదాయాలను, ధర్మ పరిరక్షణకు పాటుపడినాడు. ఆయన చనిపోయిన తర్వాత వారసత్వం కోసం పోరాడిన వాళ్ళు అప్పటికి ఆయన కొడుకు సంభాజీ 25 ఏళ్ల వాడు. అయితే ఆ సందర్భంలో మిగతా రాజకీయ పరంగా ఎవరైతే బలవంతుడు ఉంటాడో వాడు ఆక్రమించుకుంటాడు. కానీ ఆ సైన్యాలు కానీ ఆ సైన్యాధిపతులు కానీ ఆయనకు ఉన్నటువంటి అనుయాయులు, మంత్రివర్గము ఎవరు కూడా ఏకపక్షంగా వ్యవహరించి ఆయన సవతి కొడుకు 10 ఏళ్ల పిల్లవాడు ఆయన్ను రాజు చేయాలని చెప్పేసి వాళ్ళమ్మ చిన్నమ్మ ప్రయత్నం చేసి ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ భార అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అరికెల శివరామప్రసాద్ రాజ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువురు విచ్చేసి కరపత్రాలను అందజేసిన క్రమంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తామని పూర్వ విద్యార్థిని నాయకుడు న్యాయవాదిగా సమానత్వం అనే ఎజెండాతో మీకోసం మీలో ఒకటిగా పనిచేయటకు నేను సిద్ధంగా ఉన్నానని, మీ ఆశీర్వచనాలు నాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్సీగా అఖండ మెజారిటీతో గెలిపించాలని, నాకు కేటాయించిన 5 సీరియల్ నెంబర్లలో 1వ అంకె మీద ఓటు వేసి గెలనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నా పేరు అరిగల శివరామప్రసాద్ రాజా. నేను విజయవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. నేను ఈ నెల 27వ తారీఖు నాడు జరుగు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. మీ అఖండమైనటువంటి ఓటును నా సీరియల్ నెంబర్ 5 నందు 1 అనే అంకె వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేయడానికి ప్రధాన కారణం, నేను గతంలో ఆంధ్ర యూనివర్సిటీ నందు విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై నేను ఒక వాణిని వినిపించి విద్యార్థి సమస్యలను సాల్వ్ చేసి విద్యార్థులందరికీ మంచి చేసిన వ్యక్తిగా, ఒక విద్యార్థి నాయకుడిగా మంచి గుర్తింపు పొందాను. నేను 2004వ సంవత్సరం నా లా కంప్లీట్ చేసిన తర్వాత గత 20 సంవత్సరాలుగా విజయవాడ బార్ అసోసియేషన్ నందు ప్రాక్టీస్ చేస్తూ, అదేవిధంగా నూజివీడు, తిరువూరు, కృష్ణా జిల్లాలో అన్ని బార్ అసోసియేషన్లో కూడా నేను ప్రాక్టీస్ చేస్తూ ఎంతోమంది పేదలకు సహాయం చేస్తున్నాను. అదేవిధంగా గత సంవత్సరం జరిగినటువంటి విజయవాడ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నేను 670 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. నా విజయానికి కారణం నీతి, నిజాయితీ, నిబద్ధత అనేటువంటి ఆదర్శమైనటువంటి సిద్ధాంతంతో నేను ప్రయాణించాను. నా గెలుపులో కులం చూడలేదు, మతం చూడలేదు నా న్యాయవాద మిత్రులు.
నన్ను అందరూ కూడా నాకు సహకరించి నాకు గొప్ప విజయాన్ని అందించారు. తర్వాత నేను నా యొక్క ప్రాక్టీస్లో నేను న్యాయవాద మిత్రుల కోసం ఏ సమస్య వచ్చినా సరే నేను ముందుండి సమస్యను సాల్వ్ చేస్తూ ముందుకెళ్తున్నాను. మరి గత సంవత్సరంలో కూడా ఎన్నో సమస్యలు మనం చవిచూడడం జరిగింది. ఈ సంవత్సరం చూస్తే మరి న్యాయవాదులపై జరిగినటువంటి దాడుల్లో కూడా మేము ప్రధానంగా నిలబడి మరి కృష్ణా జిల్లా ఫెడరేషను మరి గుంటూరు జిల్లా ఫెడరేషను అధ్యక్షులు వాళ్ళందరూ కూడా కలిసి ఒక కామన్ ఎజెండాతో సమస్య సాల్వ్ చేయడం జరిగింది. గతంలో నేను గుంటూరు పట్టణంలో గ్రూప్ 1 గ్రూప్ 2 చదువుకున్న రోజుల్లో 2004 సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నటువంటి, ఎందుకంటే ఆ రోజుల్లో జాబ్ రిక్రూట్మెంట్ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారేది. ఒక జాబ్ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగేది, దాన్ని మరి పోస్ట్ పోన్ చేయడం. ఆ రోజుల్లో మేము గుంటూరు పట్టణంలో ఒకే రూమ్లో 6-7 కాడ ఉండి చాలా ఇబ్బందులు పడుతూ చాలా బాధలు ఫేస్ చేశాం. నేను ఆ రోజున అనుకున్న ప్రజలకు సేవ చేయాలని తలంపు ఆలోచన నాకు కలిగింది. అప్పటి నుంచి నేను నీతి నిజాయితీగా సేవ చేస్తూ సమాజంలో ఉన్నాను. మిత్రులారా, ఆలోచించండి, రేపు జరగబోయే ఎన్నికలు రాజకీయాలు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు. అటువంటి ఎన్నికల్లో మేధావి వర్గమైనటువంటి చదువుకున్న వర్గమైనటువంటి మీరు ఆలోచించి ఒక మంచి నాయకుడిని, చదువుకున్న వ్యక్తిని, మీ సమస్యలకు అవగాహన వ్యక్తిని ఎన్నుకుంటే రేపు శాసన మండలిలో ఏ సమస్యనైనా సరే మాట్లాడి చర్చించి కామన్ ఎజెండాతో మీ అందరి సహకారంతో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఎవరు కూడా ఎప్పుడు ఏ సమస్యపై కూడా మాట్లాడలేదు. అదేవిధంగా ఉద్యోగుల విషయంలో మరి ఏరియాస్ విషయంలో ప్రధానంగా ఎక్కడ కూడా ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇది ప్యూర్లీ రాజకీయాలకు అతిరేకమైనటువంటి ఎన్నికలు. మిత్రులారా, ఆలోచించి మీ యొక్క ఓటు అనే ఆయుధం ద్వారా నాకు అమూల్యమైనటువంటి ఓటును వేసి రేపు జరగబోయే ఎన్నికల్లో నాకు అఖండ మెజార్టీ కలగజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు నా న్యాయవాద మిత్రులతో పాటు నా తండ్రి గారు టీచర్ గారు, అందువల్ల టీచర్ కమ్యూనిటీ నుంచి కూడా నాకు పూర్తి మద్దతు ఉంది. అదేవిధంగా మరి నిరుద్యోగ యువత ఈరోజు నిరుద్యోగులకి అగమ్య గోచరంగా ఉన్నారు. మరి అటువంటి వారి కోసం ఒక చక్కని ఎజెండాతో ముందుకు వచ్చాను. మరి వాళ్ళకి 5,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. అదే ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ప్రైవేటు పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ మరి వారి యొక్క కష్టాన్ని దోపిడీ చేస్తున్నారు. ఆ దానిపై మనం ప్రధానంగా వాయిస్ వినిపించాలి. మరి వాళ్ళ జీతాలు ఒక కనీస వేతనం లేదు ఈ రోజుకి. మరి 10 గంటల్లో ఒక కనీసమైన 10 గంటలు లేవు. మరి అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై మనందరం కూడా ఒక చర్చా వేదిక పెట్టాలి. నేను డెఫినెట్గా ఈ కృష్ణా గుంటూరు జిల్లా ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అదేవిధంగా ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉన్నారు, వీళ్ళందరూ కూడా మండలాల వారిగా కలుస్తాను. మీ సమస్యను నా సమస్యగా భావిస్తాను. మీ వాణిని నా వాణిగా శాసన మండలిలో వినిపిస్తాను. నాకు ఒక అవకాశాన్ని కల్పించండి. మంచి నాయకుడిని ప్రమోట్ చేయండి. మీ అందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణగిరి బ్రహ్మోత్సవాలు 2వ రోజు ఉదయం యాగశాల ప్రవేశం జరిగింది. ఇక తదుపరి అగ్నిమతనం, అగ్ని ప్రజ్వలన కార్యక్రమాలు జరిగాయి. యాగశాలలో మూర్తికుమ్మ మండలం అగ్ని స్థాపనాది పంచరాత్ర అగమోక్త పూజ కార్యక్రమాలు ప్రారంభమై ఇక దివ్యదేశ బహుమానం సమర్పణలో భాగంగా మొదటి రోజు నేడు మొట్టమొదటి దివ్యదేశం తమిళనాడులోని శ్రీ రంగ దివ్య దేశం నుండి ఆలయ ప్రథమ ఆచార్య పురుషులు శ్రీ పరసర లక్ష్మీ నరసింహ భట్టరు స్వామివారు, శ్రీ రంగనాథ స్వామివారి శేషవస్త్రం, అదేవిధంగా మాల అభయహస్తం తీసుకుని వచ్చి స్వర్ణగిరి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ మానేపల్లి రామారావు దంపతులు, మానేపల్లి మురళీకృష్ణ దంపతులు అందజేశారు. ఇక పై కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజాచార్య స్వామివారు వేంచేసి తమ మంగళ స్నానములు అందించారు. ఇక అదేవిధంగా సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించటకు ఆలయ ధర్మకర్తలు శ్రీ మానేపల్లి రామారావు గారు, అదేవిధంగా మానేపల్లి మురళీకృష్ణ గారు చేతుల మీదుగా శ్రీ 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 తండ్రి అహోబిల రామానుజాచార్య స్వామి వారి సమక్షంలో గరుడ పట్టణము శాశ్వతంగా ధ్వజస్తంభం వద్ద ఎగురవేశారు. అనంతరం సంతానం లేని దంపతులకు గరుడ ప్రసాదాన్ని అందించారు. ఇక అనంతరం శ్రీ స్వామివారిని సూర్యప్రభ వాహనంలో కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగించారు. నా పేరు పరాశర లక్ష్మీ నరసింహ భట్టర్. పరాశర భట్టర్ శ్రీరంగేశ పురోహిత, శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత, శ్రీవత్సాంగేమాన్ శేషే మహిస్తు భూయసే అని చెప్పి ఆ కైంకర్యం చేస్తున్నటువంటి రామానుజ వారు ఏర్పాటు చేసిన పీఠం ఇది. ఆ పీఠంలో 30వ తరం నాది. స్వర్ణగిరి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భాగ్యం కలిగింది. శ్రీరంగం నుంచి శ్రీరంగంలో వేయించేసినటువంటి శ్రీ రంగనాయక సమేత రంగనాథ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో వారి యొక్క శేషమాల, శేషవస్త్రం, అభయహస్తం,
సమర్పించడం జరిగినది. ఇక్కడ వచ్చి వారు రావడం జరిగింది. ఆ పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం చేత వారికి తిరువడిలో శ్రీ రంగనాథ యొక్క మా శేషమాల అభయస్తం తర్వాత శేషవస్త్రం కూడా పే చేయడం జరిగినది. తెలంగాణలో స్వర్ణగిరి అని మనందరం దర్శిస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠం మీద విరక్తి కలిగి తిరుమల వేంచేసినట్టు మనకి పురాణాలు చెప్తున్నాయి. అలాంటి స్వామి ఈ ప్రాంత వాసులందరినీ కూడా అనుగ్రహించడానికి ఒక విరాట్ రూపంతో స్వామి ఇక్కడ భక్తులకి కొంగు బంగారమై యాదాద్రి సమీపంలో మరో యాదాద్రి క్షేత్రంగా యాదాద్రి శ్రీనివాసుడుగా మల్లేపల్లి వారి చొరవతో స్వామి కొండ మీదకి చేరాడు. తిరుమల కొండ మీద ఎంతోమంది మహర్షులు ప్రార్థిస్తే స్వామి వేంచేశాడు. అలా ఇక్కడికి వేంచేసిన స్వామి అవతరించి ఇప్పటికి సంవత్సరం అవుతుందన్నమాట. అంటే ఈ వెంకటేశ్వర స్వామి సంవత్సరం బాలుడు. ఆయన వార్షికోత్సవ కార్యక్రమాల్ని వైభవంగా జరుపుతున్నారు. ఇక్కడ ఉండే యజమానులు భక్త వరేణ్యులు. ఈరోజే స్వామికి ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఏదైనా ఇంట్లో పండుగ జరిగితే బంధువులందరినీ పిలుస్తాం. దేవుడి పండుగ జరిగితే ఈ లోకవాసులు పైలోకవాసులు అందరూ రావాలి కదా. అందుకోసం గరుత్మంతుడు స్వామి ఆజ్ఞతో ధ్వజాన్ని అధిరోహించాడు. ఈ స్తంభాన్ని వేద స్తంభం అంటారు. ఆ స్వామి ఇక్కడ అధిరోహించి దేవతలందరినీ ఆహ్వానిస్తున్నాడు. సుర నర ఖగ భోగి గంధర్వ దైత్యై అంటాం కదా. దైత్యులైన పిశాచాలైన రాక్షసులైన ఎవరు తరించాలనుకుంటే వారందరూ రండి అని ఆహ్వానం పలుకుతున్నాడు శ్రీనివాస స్వామి తరపున శ్రీ గరుడాళ్వారు. ఆయన బయలుదేరే సందర్భంలో ఆయనకి పాయసాన్నాన్ని నివేదన చేస్తారు. ఆ అన్నం ఏ స్త్రీ కనుక ప్రసాదంగా స్వీకరిస్తుందో యా స్త్రీ పిండం సమస్నాతి సా స్త్రీ పుత్రవతీ భవేత్ అని శాస్త్రం చెప్తోంది. ఆగమ గ్రంథాలు తెలియజేస్తుంది. సంతానం లేని స్త్రీలు కనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే అమితమైన తేజస్సు కలిగినటువంటి బలం కలిగినటువంటి సంతానం కలుగుతుంది అంటారు. అలాగే రోగగ్రస్తులు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ రోగాలన్నీ తొలగిపోతాయంటారు. అలాంటి వైనదేయుని యొక్క అనుగ్రహాన్ని సంతానం లేని వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు నుంచి పంచకుండాత్మకంగా హోమ కార్యక్రమాలు జరగడమే కాకుండా విశేషించి ఈరోజు వైనతేయ ఇష్టియం జరుగుతుంది. చాలామందికి వివాహాలైన సంతానం కలగకపోవడం, ఒకవేళ సంతానం కలిగిన దంపతులు కావచ్చు, ఇళ్లలో ఉన్నవారు కావచ్చు, అనేక రకాలుగా రోగగ్రస్తులు అవ్వడం, ఇవన్నిటినీ తొలగింపజేసే అద్భుతమైన ఇష్టి వైనతేయ ఇష్టి అంటారు. ఆ ఇష్టి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది. ఈ రోజు నుంచి 28వ తారీఖు దాకా స్వర్ణగిరిలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంబరాన్ని అంత వైభవంగా సాగడానికి రంగం సిద్ధమైంది. పరమహంస పరివ్రాజకులు అపర రామానుజులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి పరిపూర్ణ మంగళాశాసనాలతో, అలాగే వారు కూడా ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా 2 రోజులు పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. అందులో బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో అన్వయించి శ్రీనివాసుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆహ్వానం పలుకుతున్నాం. భక్తులకు కొంగు బంగారమయ్యే ఈ స్వర్ణగిరి వాసుని సేవించి తరిస్తారని ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని RG2లోని OCP 3లో గత 3 రోజులుగా ఓపీ కాంట్రాక్టర్ తమ వేతనాల పెరుగుదల కోసం 3 రోజులుగా కార్మికులందరూ కలిసికట్టుగా స్వచ్ఛందంగా బంద్ చేసి సమ్మెకు దిగడం జరిగింది. ఇక రామకొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఈ విషయం తెలుసుకొని కాంట్రాక్టర్కు తన యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను పిలుచుకొని మా కాంట్రాక్టు కార్మికులకు వారి యొక్క వేతనాలు పెంచాలని డిమాండ్ చేయగా కాంట్రాక్టరు వారి ఒప్పందం ప్రకారం నెలకి 2,800 ఇస్తారని ఒప్పుకోవడం, ఇలా చేయడంతో కాంట్రాక్ట్ కార్మికుల సమరం ఎంతో అమరంగా మారిపోయిందని దీనిని కాంట్రాక్ట్ కార్మికులు రామకొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, ఉద్దిల్లా శ్రీధరబాబు గారు ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ అన్న గారి ఆధ్వర్యంలో
ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు లేరన్న కేసీఆర్ మెడల్ వంచి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మక్కన్ సింగ్ గారి ఆధ్వర్యంలో 2,800 రూపాయలు పెంచిన ఘనత చరిత్రలోనే ఎప్పుడు లేదు. 99% అది త్వరలోనే జీవో ప్రకారం జీవో కూడా నేను అసెంబ్లీలో మీ గురించి ఫైటింగ్ చేసి అవసరమైతే శ్రీధర్ బాబు గారి దయ వలన ఆయన రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే గారితో మినిస్టర్ ముఖ్యమంత్రి గారితో బట్టి గారితో మాట్లాడి ఒప్పించి అతి త్వరలో కూడా పట్టుకొచ్చి రోజుకు 200 చొప్పున నెలకు 6,000 రూపాయలు పెంచేటట్టుగా నేను చూస్తానని మాకు గర్వంగా చెప్పినాడు. ఆయనకు ఎల్లవేళ నమస్కారం చేసి మక్కన్ సింగ్ అన్నకు కృతజ్ఞతలు చెప్తున్నాను. యాదాద్రి జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక అనంతరం జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలను బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన అన్ని వర్గాల తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే తెర వెనుక నాటకాలు ఆడుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 3 డిఏలను కూడా పెండింగ్ పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 డిఏలను పెండింగ్లో పెట్టింది. ఇక ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇక నిరుద్యోగ భృతి ఇస్తాని హామీని అమలు చేయడం లేదన్నారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్న సంవత్సరం పూర్తి 2 లక్షల ఉద్యోగులు కూడా భర్తీ చేసే ఉంటే అశోక్ నగర్ లైబ్రరీ రావాలి. అదేవిధంగా సకాలంలో ఫీజు రింబర్స్మెంట్ చేయకపోవడం పేద విద్యార్థులకు బాధపడుతున్నారని అన్నారు. ఇక పేద విద్యార్థులకు ఇస్తాను అన్న విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం 317 జీవో తెచ్చి ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టిందని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. ఖమ్మము వరంగల్ సంబంధించినటువంటి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాం. వీరు జేఏసీలో కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ జీవితం అంతా అందులోనే పనిచేశారు. అజాత శత్రువు వీరు. సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడు అంటాం మేము. సర్వోత్తమ రెడ్డి వీరి పేరు. సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉపాధ్యాయులకు జీవితం అంతా సేవ చేసినటువంటి సర్వోత్తమ రెడ్డి గారు వారిని అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలుసు. ఏ సంఘం ఈ సంఘం ఉన్నా ఏ సంఘం ఉన్నా కూడా అన్ని సంఘాల వాళ్ళు కూడా అన్ని ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూడా వారు అజాత శత్రువు కాబట్టి అందరూ కూడా ఆయన అండగా నిలబడి మద్దతు ప్రకటిస్తున్నారు. మీరు కూడా మీ ద్వారా కూడా నేను అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క కాన్స్టిట్యున్సీ నుంచి సర్వోత్తమ్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో ఈ టీచర్స్ కాన్స్టిట్యున్సీలో గెలిపించాలి. ఉపాధ్యాయుల గొంతు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాసన మండలిలో మళ్ళీ వినాలి. గత అనేక సంవత్సరాలుగా ఉపాధ్యాయుల గొంతు మరి మూగపోయింది. శాసన మండలిలో ఉపాధ్యాయుల గొంతు వినిపించడం లేదు. పాలక పార్టీలకు బాగా పాడుతున్నారే తప్ప వాళ్ళ గొంతు వినిపించడం లేదు. కాబట్టి మళ్ళీ వాళ్ళ గొంతు వినిపించాలంటే మరి సర్వోత్తమ్ రెడ్డి గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఉపాధ్యాయుల సమస్యలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలలో వాళ్ళ జీవితం అంతా కూడా భాగస్వామి అయినటువంటి వ్యక్తి. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను ఉపాధ్యాయులందరినీ కోరుతా ఉన్నాను. దయచేసి మరి ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకొని అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని 27వ తారీఖున మరి తప్పకుండా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు నమోదు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకుని మరి బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ ఈ 14 నెలలుగా వాళ్ళకి ఇష్టామైనటువంటి నిరుద్యోగ వృత్తి లెక్కేస్తే ఈరోజు ఒక నిరుద్యోగికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 56,000 రూపాయలు బాకీ పడింది ఒక నిరుద్యోగికి. ఈ 14 నెలలు ఇంటూ 4,000 ఆల్మోస్ట్ 56,000 ఈ ప్రభుత్వం నిరుద్యోగి చెల్లించాల్సిన అవసరం. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రకటన చేసి మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులు పొందబెట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి మరి ఏర్పడబోతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ అనేకమైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి
పేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళందరినీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయిన తర్వాత వాళ్ళకి ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎంసెట్ రాసిన తర్వాత అన్నింటిలో కూడా వాళ్ళందరినీ అక్కడక్కడ పంపించారు. ఇంజనీరింగ్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ కాలేజీల్లో సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా లెక్చరర్స్ అరకొర పెట్టడం, ఉన్న లెక్చరర్స్ కూడా సరైన జీతాలు రాకుండా ఇబ్బందులకు గురి కావడం, మేనేజ్మెంట్స్ కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో అల్టిమేట్ గా సఫర్ అవుతుంది. మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావు, అల్టిమేట్ గా సఫర్ అవుతుంది పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులని సందర్భంగా మనం చేస్తాం. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన మార్పు పేరుతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలలో మార్పుకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఏం కనిపిస్తుంది? టిఆర్ఎస్ ఎమ్మెల్యేల స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల దోపిడీ స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల దోపిడీ జరుగుతూ ఉంది. అలా వ్యవహారంలో మార్పు లేదు. ముఖ్యమంత్రి గతంలో తిట్టేవాడు, ఈ ముఖ్యమంత్రి వచ్చినాక తిడతా ఉన్నాడు అందరినీ. రాజకీయాలు పూర్తిగా ప్రజల్లో గౌరవం లేకుండా పోయింది. రాజకీయాలంటే తిట్టుకోవడము, రాజకీయాలంటే గౌరవం లేకుండా చేయడము, రాజకీయాలంటే ఫిరాయింపులను ప్రోత్సహించడం అనేటువంటిదే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఈ రోజు వరకు మనకు కనిపిస్తుంది. శాసన మండలి అంటే ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో మెజార్టీ ఉన్నప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ శాసన మండలికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అందరినీ కూడా గంపగుత్తగా కేసీఆర్ ఆ రోజు టిఆర్ఎస్ పార్టీలో చేర్చున్నారు. ఈరోజు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన 10 మంది ఎమ్మెల్యేలను, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఒక టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఈరోజు శాసనసభలో కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యే రికార్డు ఉంటుంది స్పీకర్ దగ్గర. ఆయన మొన్న ఒక శాసనసభ్యుడైతే కనీసం శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా, పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేసినటువంటి అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ యొక్క సమగ్ర విభాగం కామర్స్ ఎడ్యుకేషన్లో అత్యుత్తమ ప్రతిభను ప్రసిద్ధి చెందిన అసోసియేషన్ ఆఫ్ చార్టర్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ పరీక్షలలో అసాధారణమైన ఉత్తీర్ణత శాతాలు సాధించిన అత్యుత్తమ విద్యార్థులకు సత్కరించేందుకు ఏసీసీఏ సక్సెస్ మీట్ 2024-2025 నిర్వహించింది. ఈ కార్యక్రమానికి శ్రీ సాజిద్ గాను డైరెక్టర్ ఇండియా ఏసీసీఏ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారి ఏసీసీఏ ప్రయాణంలో అసాధారణమైన నిబద్ధత మరియు శ్రద్ధ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. ప్రస్తుతం మరియు భావి విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకంగా పనిచేస్తుందని, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ కెరీర్లో అకాడమిక్ అచీవ్మెంట్ మరియు డెవలప్మెంట్ కోసం ప్రయత్నించిన వారిని ప్రోత్సహిస్తుందని అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కామర్స్ గురు డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర అన్నారు. I would like to congratulate you, all of you over here. A big round of applause to you once again for the wonderful initiative you have taken. Trust me, 3 years down the line, those who are in your first year, trust me, 3 years down the line, you will definitely enjoy these moments for the next 30-40 years of your life. It is not a small decision. That is the reason why I am trying to emphasize on it, because when I was a student like you, sitting in the same classrooms way back in 24 years back, and a dream of becoming a triple qualified helped me out to be wherever I am today. And for you, because it is easy for you to understand, so I just want to mention about the kind of effort that you need to put in on a regular basis. So it's not one-time course, so you need to put it continuously for the next 3 years of your life. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. హిందూ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ వేడుకలు.
సమైక్య ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించిన అరికెల శివరాం ప్రసాద్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండో రోజు కొనసాగుతున్న ప్రత్యేక పూజలు. వానమామలై పీఠాధిపతి పర్యవేక్షణలో జరుగుతున్న మహాకుంభ సంప్రోక్షణ పూజలు. ఇది నాటి న్యూస్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.